సురేందర్ సన్ని, మాదిగ శక్తి వ్యవస్థాపకులుగా పనిచేస్తున్నా. అలాగే తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా విధులు నిర్వహిస్తున్నాను. మరి ఏదైతే నిన్న ఏఐసిసి నుండి ఎంపీ టికెట్లను ఖరారు చేశారో అందులో ఒకటి నాగర్ కర్నూలు, రెండవది పెద్దపల్లి, ఈ 2 పార్లమెంటు స్థానాలను మాలలకే కేటాయించడం జరిగింది. ఏదైతే నేను కుటుంబ పాలనను అంతమొందించి ప్రజాపాలనను అందిస్తానని మరి ముందుకొచ్చినటువంటి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మరి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని ఆ రోజు రిజర్వేషన్లను కల్పించడం జరిగింది. మరి ఆ రిజర్వేషన్లు కేవలం ఒకే కుటుంబానికి చెందే విధంగా మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలు ఒకే కుటుంబానికి చెందినటువంటి మరి గడ్డం వివేక్ సోదరులకు ఇవ్వడం జరిగింది. దానికి అక్కడున్నటువంటి మా సామాజిక వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా మరి వారి వెన్నంటి ఉండి గెలిపించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల మంది మాదిగలు గత ప్రభుత్వము చేసిన నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు మొగ్గు చూపి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో మరి మాదిగల పాత్ర ప్రధాన భూమిక పోషించింది. మరి దాన్ని పెడచెవున పెట్టి ఏదైతే రాహుల్ గాంధీ గారు కూడా గతంలో మరి ఒక కుటుంబానికి 2 పదవులు ఉన్నాయని ప్రకటించిన దాన్ని కూడా పెడచెవున పెట్టి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్లు ఏదైతే రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయో అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు సమాన స్థాయిలో ఉండాలని వారి కుటుంబాన్ని త్యాగం చేసి మనకు అందించిన రిజర్వేషన్లను కూడా మరి గత ప్రభుత్వానికి భిన్నంగా ఏదైతే దొరల పాలనను అందించిందని, ఏదైతే కుటుంబ పాలనను పెట్టి పోషించిందని మరి గత ప్రభుత్వాన్ని మనం ఏదైతే చీదరించుకున్నామో మరి వారి తరహాలోనే మరి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి మరి ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటు స్థాయిలో మరి వివేక్ గారి కుమారుణ్ణి వంశీకృష్ణను మరి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించే దాంట్లో ముఖ్య భూమిక పోషించినటువంటి విషయాన్ని మరి తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా గుర్తెరిగారు. మరి మేము తెలంగాణలోని యావత్తు మాదిగల పక్షాన రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరుకుంటున్నాము. మరి 80% ఉన్నటువంటి అంటే 80 లక్షల మంది మాదిగలు మీ వెన్నంటి లేరా? మీ ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములు కాలేదా? కేవలము మాల సామాజిక వర్గమే మీ ప్రభుత్వ ఏర్పాటుకు దోహదం చేసిందా? మరి ఇది తెలంగాణలోని మాదిగలందరికీ కూడా మీరు చెప్పవలసిన సమయం ఉన్నది, ఆసన్నమైంది. మరి మేము కూడా మొన్నటి వరకు వివిధ సంఘాలుగా ఎవరికి తోచిన విధంగా వారము మరి ఇక్కడ మాదిగలకి అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వాలని మరి ఎన్నో విధాలుగా పోరాటాలు చేసినప్పటికీ కూడా మరి ఆ పార్టీలకు ఒక అడుగు ముందుకేసిన విధంగానే మరి ఇతర పార్టీలు కాంగ్రెస్, మన టీఆర్ఎస్ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఒక్కొక్కరికే వారి సామాజిక వర్గాల నుండి టికెట్లు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు ఒకటే కుటుంబం నుండి 2 ఎమ్మెల్యే పదవులు, 1 ఎంపీ పదవిని ఇచ్చిన ఘనత మరి రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. గత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి మాదిగ జాతికి సముచిత స్థానం లభించింది. ఎస్సీ రిజర్వేషన్లలో కాకుండా జనరల్ స్థానంలో కూడా మరి సర్వే సత్యనారాయణ గారికి అవకాశం కల్పించి జనరల్ స్థానంలో గెలిపించినటువంటి మహనీయులు మరి వారి త్యాగాలు కూడా మన ముందున్నాయి. మరి వారిని ఈరోజు మేము మాదిగలం స్మరించుకుంటున్నామంటే మాదిగలకు సముచిత స్థానం కల్పించారు. ఆ విషయాన్ని గుర్తెరిగే ఇప్పటి వరకు మాదిగలు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని
గుర్తుంచుకున్నటువంటి పరిస్థితులను కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. అయ్యా, ఇప్పటికైనా మేము ఈ లేఖ ద్వారా, బహిరంగ లేఖ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాము. ఏదైతే మరి 80 లక్షల మంది పైచిలుకున్నటువంటి తెలంగాణ మాదిగలందరూ కూడా మరి గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీకి వెన్నంటి ఉండి ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించిండ్రు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకైనా మించిపోయింది ఏం లేదు. ఎన్నికలు ఇంకా నెల సమయం ఉంది. ఇప్పటికైనా మీ ఆలోచనలను మరొకసారి పునరాలోచించి, మరి ఈ విషయము కేంద్రం దృష్టికి పోయిందో పోలేదో మాకు తెలియదు, కానీ మా జనాభా నిష్పత్తి ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్ల ప్రకారం మరి మాదిగ జాతికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మరి వంశీకృష్ణ పేరును కాకుండా మాదిగలకు ఎవరికిచ్చినా, మీ పార్టీ తరఫున పనిచేసినటువంటి కార్యకర్తలకు ఎవరికిచ్చినా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మాదిగలందరూ కూడా మీ పార్టీకి వెన్నంటి ఉంటారు. లేని పక్షంలో తప్పకుండా మరి మీ పార్టీ పైన యావత్తు మాదిగ జాతి కూడా తిరుగుబాటు చేసే పరిస్థితులు ఉంటాయి. ఎందుకు ఏ హక్కుతోటి మేము అడుగుతున్నామంటే, గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో పూర్తి స్థాయిలో మాదిగలందరూ మరి కాంగ్రెస్ వైపున ఉన్నటువంటి పరిస్థితులు. మరి మాదిగల గిట్ట మీ పార్టీకి వెన్నంటి లేకపోతే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారు కాదు. కాబట్టే మా మాదిగలందరూ కూడా మీ పార్టీ వైపున మొగ్గు చూపారు. కాబట్టే మరి ఆ హక్కుతోటే మిమ్మల్ని మేము అడుగుతున్నాం. మరి లేని పక్షంలో మా జాతికి గిట్ట నష్టం చేయాలని ఎవరు చూసినా వారు ఎంతటి వారైనా కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. మరి గడప గడపకు అన్ని వర్గాల ప్రజలను కూడా మరి కలుసుకొని మరి మాదిగ జాతికి జరుగుతున్నటువంటి, పెద్దపల్లి నియోజకవర్గంలో మాదిగ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం